ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి షార్ట్ వీడియోస్ కి ఇంత మనీ వస్తుందా, ఏంటి షార్ట్ వీడియోస్ కి ఇంతేనా మనీ వచ్చేది అని చెప్పేసి రెండు అనిపిస్తాయి. ఈ వీడియో అంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అక్కడ నా ఛానల్ లో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా షార్ట్స్ వల్ల, ఒకవేళ మానిటైజేషన్ అవుతే షార్ట్ వీడియోస్ కి రెవెన్యూ జనరేట్ అవుతుందా అని చెప్పేసి రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అయితే నన్ను అడగటం జరిగింది. ఇంకొంతమంది అయితే అక్కడ షార్ట్ వీడియోస్ కి ఇన్కమ్ చాలా తక్కువ అని చెప్పేసి విన్నాను, ఇది నిజమేనా, ఒకవేళ నిజమైతే మరి ఎందుకు అంతమంది షార్ట్ వీడియోస్ ని ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పేసి ఇలా కూడా అడగడం జరిగింది. ఎస్, ఈ వీడియోలో అయితే షార్ట్ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తే యూట్యూబ్ మనకు ఎంత డబ్బిస్తుంది, 1000 వ్యూస్ వస్తే మన ఇన్కమ్ ఎలా ఉంటుంది, 10,000 వ్యూస్ వస్తే ఇన్కమ్ ఎంత ఇస్తుంది, 1,00,000 వ్యూస్ 10 లక్షల వ్యూస్ వీడియోస్ ఒక ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది విత్ ప్రూఫ్ తో సహా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఇలా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఎంతో మంది క్రియేటర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. క్వశ్చన్, నేను కేవలం షార్ట్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను, షార్ట్ వీడియోస్ వల్ల మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటది. ఎస్, షార్ట్ వీడియోస్ వల్ల కూడా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వటం జరుగుతుంది. 90 days లో మీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే మీ ఛానల్ షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవుతుంది. 3 మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే మీకు మినీ మానిటైజేషన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొంతమందికి ఇంకొక డౌట్ కూడా ఉంటది, ఏంటి 10 మిలియన్ వ్యూస్ అండ్ అలాగే 4,000 వాచ్ అవర్స్ రెండు కంప్లీట్ చేయాలా మా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే అని అడుగుతుంటారు. రెండు కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కేవలం 10 మిలియన్ వ్యూస్ ఆర్ 4,000 వాచ్ అవర్స్ రెండిట్లో ఏదో ఒకటి మీరు కంప్లీట్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. సో మానిటైజేషన్ అయింది, ఇప్పుడు షార్ట్ వీడియోస్ కి మనీ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తది. కానీ కంపేర్ టు లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ల వల్ల కంపేర్ చేస్తే మనకు షార్ట్ వీడియోస్ కి ఇన్కమ్ అనేది తక్కువగానే ఉంటది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి తక్కువగా ఉంటది అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఎందుకు జనాలు అన్ని షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి మీరు ఇక్కడ క్వశ్చన్ అయ్యొచ్చు. సో నేను మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను. ఇక్కడే అసలైన లాజిక్ మ్యాజిక్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మన ఛానల్లో ఉన్న ఒక సబ్స్క్రైబర్ దగ్గర నుంచే వాళ్ళ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది విత్ ప్రూఫ్ తో సహా చూపించబోతున్నాను. సో చూద్దాం. సో ఇప్పుడు 1K వ్యూస్ వచ్చిన వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో రెవెన్యూ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 0.02 పైసలు అనేసి చూపిస్తుంది అనమాట. మన ఇండియాలో సగటున 1K వ్యూస్ కి 0.5 పైసల దగ్గర నుండి 1 రూపీ లేదా 2 రూపీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీరు 1K వ్యూస్ కి ఇంతేనా అమౌంట్ వచ్చేది అని చెప్పేసి కంగారు పడకండి, ఇంకా ముందుంది మ్యాటర్ చెప్తాను. సో ఇప్పుడు 1K వ్యూస్ వరకు చూసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 10K వ్యూస్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు నేనైతే ఒక 10K వ్యూస్ వచ్చిన వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో వీడియో పర్ఫార్మెన్స్ మీద ట్యాప్ చేశాను, రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 10K వ్యూస్ కి ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 11 రూపీస్ అయితే రావటం జరిగిందనమాట. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకు 100K 1,00,000 వ్యూస్ వచ్చిన వ్యూస్ కి ఆ వీడియోకి ఇన్కమ్ ఎలా ఉంటది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి 1 lakh వ్యూస్, రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత ఇన్కమ్ వచ్చింది, 31 రూపీస్ మాత్రమే రావటం జరిగింది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ మీరు అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు వ్యూస్ అయితే ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ అయితే రావటం జరిగింది. కానీ మరి ఇన్కమ్ ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అంటే ఎంగేజ్డ్ వ్యూస్ కి మాత్రమే వాడు అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. యూట్యూబ్ కేవలం ఎంగేజ్డ్ వ్యూస్ కి ఇస్తుంది అనమాట అమౌంట్. ఇప్పుడు మనకి 2025 లో లాస్ట్ మార్చ్ లో ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇలా ఒక్కసారి వాళ్ళు స్క్రోల్ చేసి మన వీడియో చూసినా కూడా ఆ వ్యూ కూడా కౌంట్ అవుతుంది. కానీ మానిటైజేషన్ టైంలో ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి, రెవెన్యూ కూడా ఆ వ్యూస్ కి మాత్రమే ఇస్తాను అని చెప్పేసి యూట్యూబ్ క్లియర్ గా చెప్పింది. సో ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ 38.1K వచ్చాయి కాబట్టి మనకు రెవెన్యూ వచ్చేసి ఇలా చూపిస్తుంది అనమాట. అట్లా 31 రూపీస్ అయితే మనకు రావటం జరిగింది. మీరు క్వశ్చన్ వేయచ్చు, ఇన్ని లక్షల్లో వ్యూస్ వస్తున్నా కూడా షార్ట్ వీడియోస్ కి ఎందుకు యూట్యూబ్ ఇంత తక్కువ డబ్బిస్తుంది అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేయచ్చు. ఎందుకు అంటే ప్రతి షార్ట్ వీడియోకి కూడా యాడ్ పడదు. 4-5 వీడియోలకి కలిపి 4-5 వీడియోల తర్వాత ఒక యాడ్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ఆ మధ్యలో ఉన్న క్రియేటర్స్ కి కూడా ఆ యాడ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని షేర్ చేయడం జరుగుతుంది. దట్టు మనం ఏం చేస్తాం, షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఈ మ్యూజిక్ కి కూడా ఎంతో కొంత
అంతా మనీ అనేది కట్ అవుతుంది. సో ఇలా ఓవరాల్ గా మనకు షార్ట్ వీడియోస్ కి ఇన్కమ్ అనేది తక్కువగా రావటం జరుగుతుంది. ప్రతి వీడియోకి కూడా ఇట్లా ఏం రాదు. ప్రతి వీడియోకి కూడా ఆర్పిఎం ఫ్రెంట్ గా ఉంటుంది. ఎంగేజ్డ్ వ్యూస్ కి మాత్రమే మనీ అయితే రావటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒక సర్ప్రైజింగ్ వీడియో అయితే చూపిస్తాను. అరే ఏంటి షార్ట్ వీడియోస్ కి ఇంత అమౌంట్ కూడా వస్తుందా అని చెప్పేసి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే అన్నమాట ఇది. ఇప్పుడు 1K వ్యూస్ ప్రకారం 1K వ్యూస్ కి 1 రూపీ ప్రకారం మనం లెక్కేసుకుంటే అన్ని వ్యూస్ కి అన్ని రూపాయలు మాత్రమే రావాలి. కానీ ఎక్కువగా వచ్చిందనమాట. ఎలా ఎక్కువగా వస్తది అంటే చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, 13.7 లక్షల వ్యూస్ అయితే రావటం జరిగింది. అన్ని డబ్బులే వాడు ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను, రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే 44K అంటే 44,000 రూపాయలు రావటం జరిగింది. అంటే 6,000 తక్కువ 50,000 రూపాయలు రావటం జరిగింది. ఎందుకు ఈ వీడియోకి అంత ఇన్కమ్ వచ్చింది అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకు ఎక్కువగా ఇన్కమ్ అయితే రావటం జరిగింది. సో ఇక్కడ చూడండి, అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి 98.5%, షార్ట్ ఫీడ్ యాడ్స్ ద్వారా ఎంత 1.5% మాత్రమే. అంటే షార్ట్ వీడియోకి వచ్చిన ఇన్కమ్ తక్కువ, ఆ వీడియో నుంచి అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి వచ్చింది ఎక్కువగా అన్నమాట. అంటే ఒకటి వాళ్ళు ఆ లింక్స్ ద్వారా బై చేసినప్పుడు మనకు కమిషన్స్ అయితే రావటం జరుగుతుంది. సో చాలా మంది, మీ అందరికీ తెలిసిందే కదా, అఫిలియేట్ ప్రోగ్రామ్ షాపింగ్ ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ లో అని చెప్పేసి. సో ఇక్కడ షార్ట్ వీడియోస్ కి ఎక్కువగా వ్యూస్ అయితే రావటం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా లింక్ ఓపెన్ చేసి ఏదైనా బై చేసినప్పుడు మీకు కమిషన్స్ అయితే రావటం జరుగుతుంది. సో అలా బై చేసిన కమిషన్ ఇక్కడ మీకు 44K కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఒక లాంగ్ వీడియో మనం కష్టపడితే కూడా అంత ఇన్కమ్ వస్తుందో రాదో తెలియదు. షార్ట్ వీడియోలో ఇదొక ఆప్షన్, ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్తానన్నమాట. అప్పుడు మనకి ఈ షాపింగ్ ఆప్షన్ 10K సబ్స్క్రైబర్స్ అయినాక వచ్చేది. కానీ ఇప్పుడు మానిటైజేషన్ అయిపోగానే ఇచ్చేస్తున్నాడు. నేను నెంబర్ ఆఫ్ పీపుల్ కి మానిటైజేషన్ ఆన్ చేశాను రీసెంట్ టైమ్స్ లో. వాళ్ళందరికీ, ఈవెన్ కొంతమందికి అయితే మినీ మానిటైజేషన్ అయినాక కూడా వెంటనే ఇచ్చేస్తున్నాడు. కాబట్టి కష్టపడి తొందరగా మానిటైజేషన్ చేసుకోండి. ఇన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ షాపింగ్ ఆప్షన్ నుంచి షార్ట్ వీడియోస్ కి ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో చూడండి, ఇంకొక సిస్టర్ కి అయితే ఇంకా ఎక్కువ వచ్చిందనమాట. ఈవెన్ నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఎవరు ఏది బై చేస్తారో తెలియదు, మనకు కమిషన్స్ ఇస్తున్నాడు. సో ఆ విధంగా మనకు ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, ఇది షార్ట్ వీడియోస్ కి సంబంధించిన ఇన్కమ్ వీడియో. బట్ షార్ట్ వీడియోస్ తో కంపేర్ చేస్తే ఈ లాంగ్ వీడియోస్ కి ఇన్కమ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. చిన్న ట్రయల్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరే చూడండి, లాంగ్ వీడియోస్ అండ్ అలాగే షార్ట్ వీడియోస్ కి ఇన్కమ్ లో ఎంత తేడా ఉంది అని చెప్పేసి. ఇక్కడ లాంగ్ వీడియోస్ కి 1K వ్యూస్ వస్తే 50 రూపీస్ దాకా వస్తుంది. అదే షార్ట్ వీడియోస్ కనుకోండి 0 నుంచి 5 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మీరు పాస్ చేసి ఒకసారి చదవండి, మీకే డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో చూసారు కదా, లాంగ్ వీడియోస్ వర్సెస్ షార్ట్ వీడియోస్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీ షార్ట్ వీడియోస్ కి 1K వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు షార్ట్ వీడియోస్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.